హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ లాలీపాప్ రెసిపీ ఎట్లా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు, దీనికోసం నేను ఒక 15 చికెన్ వింగ్స్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఎగ్ 1, సాల్ట్, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, టమాటో సాస్ 3 టేబుల్ స్పూన్స్, వినిగర్ 1 టీ స్పూన్, ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వింగ్స్ని తీసుకొని ఈ విధంగా సెంటర్కి కట్ చేసి బోన్కి పట్టి ఉన్న చికెన్ మొత్తాన్ని నెమ్మదిగా పైకి జరపాలి. దీంట్లోని 2 బోన్స్ ఉంటాయి. చిన్న బోన్ని నెమ్మదిగా తీసివేయాలి. ఈ విధంగా తీసేసిన తర్వాత మిగిలిన బోన్కి పట్టి ఉన్న చికెన్ని కూడా మొత్తం పైకి జరపాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన పీసెస్ని కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. పీసెస్ అన్నీ ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, సాల్ట్, రెడ్ చిల్లీ సాస్, ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి, వెనిగర్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, పేస్ట్ ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని, చికెన్ లాలీపాప్స్ని వీటిలో వేసి ఈ గ్రేవీ మొత్తం వాటికి పట్టేలాగా మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ని దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 4 to 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం.
ఇప్పుడు మిగిలి ఉన్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో తురిమి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోని టమాటో సాస్ వేసుకోవాలి. సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం దీన్ని కలుపుకున్న తర్వాత దీనిలో మనం వేయించి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ని వీటిలో వేసుకుందాం. ఇప్పుడు సాస్ మొత్తం ఈ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని చికెన్ లాలీపాప్స్ని ఫ్రై చేసుకోవాలి. తరిగిన ఉల్లికాడలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.